గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ డీజీఎస్ కంపెనీ దండి. ఇది మనము కర్నూలులో ఉన్న జగన్నాథం గట్టు ఉంది కదా, ఇక్కడ మనము టెస్ట్ డ్రైవ్ అనేది చేస్తున్నాము. వెహికల్ విని ఇద్దరు ఎక్కించి ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్, 3 మోడ్స్లో మనం చెక్ చేయడం జరుగుతుంది. ఈ వెహికల్ ఏదైతే అక్కడ వెహికల్ వస్తుంది కదా, ఈ వెహికల్ అనేది రేంజ్ వచ్చేసి 300 వస్తుందండి. మనకి 300 కిలోమీటర్ల మైలేజ్ అనేది రావడం జరుగుతుంది. ఈ డీజీఎస్ అనే కంపెనీలో సెల్ఫీ, లిబెట్ ఇట్లా మూడు రకాల మోడ్స్ అనేది ఉంటాయండి మనకి, అంటే మోడల్స్ ఉంటాయి కంపెనీలు. ఇప్పుడు మనం టెస్ట్ చేస్తున్న ఈ వెహికల్ వచ్చేసి లిబేటర్ అండి. ఇది వెహికల్ అయితే చాలా స్మూత్గానే ఎక్కుతుందని చెప్పొచ్చు. ఎక్కడ కానీ ఆగుతుందేమో అనుకుంటున్నాము, కానీ ఆగకుండానే వెళ్తుంది. ఇంకా చివరి వరకు చూస్తే అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి వెహికల్ అనేది కంప్లీట్గా ఈ వెహికల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఒకవేళ తీసుకుంటే ఏమన్నా ట్రబుల్స్ అంటే ఇబ్బందులు ఏమన్నా పడాల్సింది వస్తుందా అనేది కంప్లీట్గా తెలుస్తుంది. వెహికల్ అయితే కంప్లీట్గా ఫస్ట్ స్టాప్ ఎక్కేసింది. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ అనేది ఎక్కుతుంది చూడండి. ఎక్కడైతే మేము స్టాప్ చేసామో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాము. ఒక వెహికల్ మీద మేము ముందర వెళ్ళి వీడియో తీయడం జరుగుతుంది. ఈ నాయిస్ ఏదైతే గాలి అట్లా వస్తుందని మేము అది తీసి వాయిస్ ఓవర్ అనేది సపరేట్ ఇస్తున్నాను. మళ్ళీ కొందరు కామెంట్లు చేయొద్దు, ఇది గాలి వస్తలేదు, ఇది లైవ్ కాదు, అది ఇదని. వీడియో చివరి వరకు చూస్తే మీకు ఈవీ వెహికల్ విన ఒక అవగాహన అనేది వస్తుంది. కంపల్సరీ దీని గురించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది చూడండి. అలాగే ఈ షోరూమ్ కర్నూలు ఏదైతే షోరూమ్ ఉంటుందో ఆ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. ఖచ్చితంగా మీరు లొకేషన్ వెళ్ళి టెస్ట్ డ్రైవ్ అనేది వెహికల్ చేయండి. ఎండి గారు కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు వెహికల్ గురించి. నాకు తెలిసి ఈవీ వెహికల్స్లో ఇంత బెస్ట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఏ ఎండి కూడా చేయడు. వెహికల్ ఇచ్చేసినామా పోయినామా అన్నట్టునే ఉంటుంది, కానీ కంప్లీట్లీ ఒక అవగాహన అనేది ఇస్తాడు. ఇక్కడ వెహికల్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి వచ్చేసి భరత్ అండ్ నరేష్ సార్, ఇద్దరు వాళ్ళు ఉన్నారు బండి మీద. చూడండి వెహికల్ అనేది ఫస్ట్ మోడ్ అయినా, సెకండ్ మోడ్ అయినా, థర్డ్ మోడ్ అయినా చాలా క్లియర్గానే వస్తుంది. నాన్ రిజిస్టర్ వెహికల్ అండి ఇది. కంప్లీట్గా వెహికల్ అయితే స్మూత్గా ఉందని చెప్పొచ్చు. నేను టెస్ట్ కూడా చేసినాను, డ్రైవ్ చేసినాను దీన్ని. అంటే పెట్రోల్ వెహికల్తో దీన్ని పోలిస్తే అసలు నాయిస్ అనేది ఎక్కడ ఉండదు, డిస్టర్బ్ అనేది ఉండదు. చాలా క్లియర్గా వెళ్తుంది వెహికల్ అనేది, స్మూత్గా ఉంటుంది. ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ కూడా పైకి వచ్చేసినాము. చాలా స్మూత్గానే వస్తుంది బండి, ఎక్కడ కానీ స్లో అయితే లేదు. ఆగుతుందేమో అనుకున్నాము, మేమైతే డౌట్తోనే వచ్చినాము ఇక్కడికి టెస్ట్కి. కంప్లీట్లీ ఆగుతుంది అనుకున్నాం, కానీ ఆ వెహికల్ అయితే ఆగకుండానే వస్తుంది. పర్వాలేదని చెప్పొచ్చు. ఇంతవరకు ఇంకా మనం చివరి వరకు వస్తే తెలుస్తుంది వెహికల్ కంప్లీట్గా ఎక్కడన్నా ఆగుతుందా లేదనేది. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. దయచేసి ఫార్వర్డ్ చేయొద్దు. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా వెహికల్ గురించి ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకు మేము ఈ అప్పు విన్న చేస్తున్నాం కర్నూలులో జగన్నాథం గట్టు మీద అంటే, అప్పు అనేది చాలా ఉందండి. కర్నూలు ఏదైతే కింద ఉందో ఈ జగన్నాథం గట్టు అప్పు అనేది చాలా ఓవర్ హెవీ ఉంటుంది అనమాట. ఇది హిల్లు, ఇలాంటి హిల్ ఎక్కిందంటే మీ లొకేషన్లో ఈ వెహికల్ తీసుకుపోయినా సరే చిన్న చిన్న అప్పులు ఏదైతే ఉన్నాయో చాలా ఈజీగా ఎక్కుతుందని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలా చేయడం కోసమే మేము ఇక్కడ టెస్ట్ అనేది చేస్తున్నాము. చాలా క్లియర్గానే వస్తుంది వెహికల్ అయితే. మన ఛానల్లో కంపల్సరీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కూడా ఈ వెహికల్ గురించి వస్తుంటాయి. ఫస్ట్ వీడియో అనమాట వెహికల్ గురించి మనం ఇవ్వడము. ఫస్ట్ వీడియోనే బెస్ట్ వీడియో చేయాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. అలాగే ఈ ఈవీ వెహికల్ ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరికైతే కాదండి ప్రతి ఒక్కరికి నీడే అండి ఇది. ఎందుకంటే చాలా పొల్యూషన్ అనేది పెరిగిపోతుంది, ఖర్చులు అనేది పెరిగిపోతున్నాయి కదా. ప్రతి ఒక్కరూ ఈవీ వెహికల్కి అయితే మారాల్సిందే. కాకపోతే బెస్ట్ కంపెనీ చూస్ చేసుకొని మారాలి కాబట్టి మనం ఈరోజు ఈ వీడియో అనేది తీస్తున్నాము. ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేస్తుంది వెహికల్, చాలా క్లియర్గానే ఉందని చెప్పొచ్చు. ఎక్కడ కానీ వెహికల్ అయితే ఆగకుండానే వస్తుంది, పర్వాలేదు. మేమైతే ఆగుతుంది అనుకున్నాము, వాస్తవానికి ఆగుతుందనే కాన్ఫిడెన్స్తో ఈ వెహికల్ రిజెక్ట్ చేయడానికి వచ్చినాము. కానీ ఇది మా చేతనే యాక్సెప్ట్ చేయించేటట్టు ఉంది. ఈ వెహికల్ అనేది చాలా స్మూత్గానే వస్తుంది. అందులో ఇద్దరికి ఇలాగా వస్తుందంటే మనం కంపల్సరీ ఒక్కడితో చాలా ఈజీ ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా కొంచెం ఒక్కడికైతే వెయిట్ తగ్గుతుంది కాబట్టి ఇంకా కొంచెం అప్పు ఎక్స్ట్రా ఉన్నా కూడా ఎక్కుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ అయితే 300 కిలోమీటర్ల మైలేజ్ వచ్చే వెహికల్. అంటే అంత రేంజ్ ఇచ్చే వెహికల్స్ మార్కెట్లో లేవండి అసలు. మీరు కంప్లీట్గా వచ్చి వెహికల్ ఇక్కడ లొకేషన్లకు వెళ్ళి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది.
చాలా క్లియర్గా ఉంది వెహికల్. మీకు ఎంత రేంజ్ కావాలన్నా దాన్ని బట్టి మనకి ఎండి గారు, అక్కడ ఉండే షోరూమ్ ఎండి గారు మనకి ఇది తీసి ఇవ్వడం జరుగుతుంది. అంటే రేంజ్ అనేది వేస్ట్ కాకుండా, డబ్బులు అనేది వేస్ట్ కాకుండా తీసి ఆయన దాన్ని మాడిఫై చేసి ఇస్తాడు. ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసినామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, వెహికల్ అయితే కంప్లీట్గా ఎక్కేసిందండి అప్పు. ఖచ్చితంగా ఈ వెహికల్కి అయితే వెళ్ళొచ్చు. కంపల్సరీ మీరు కూడా టెస్ట్ డ్రైవ్ చేసి వెహికల్ నీడ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోండి. మోడల్స్ అనేది సెల్ఫీ, అఫేర్, లిబరేటర్ అని 3 ఉంటాయి. ఇప్పుడు మనం లిబరేటర్ అనేది చెక్ చేసినాము. ఆల్మోస్ట్ 3 డిజైన్ చేంజ్ అయితే కానీ సేమ్ ఆల్మోస్ట్ అన్నీ ఒకటే. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని లైక్ చేయండి.